హాయ్ ఎవ్రీవన్! మా ఇంట్లో ప్రతిరోజు కూడా నేను స్టాగ్ కుకింగ్ చేస్తాను. ఈ స్టాగ్ కుకింగ్‌లో ఏంటంటే అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా స్టీమ్‌లో ఉడికేసేస్తాయి. కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టీమ్ కుకింగ్ మెథడ్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి న్యూట్రిషన్స్ అన్నీ లాస్ కాకుండా ఇందులోనే ప్రిజర్వ్ చేస్తది. ఇంకా వెజిటబుల్‌లో ఉండే ఫైబర్ గానీ, టెక్స్చర్ గానీ లాస్ కాకుండా ప్రిజర్వ్ చేస్తది. ఇలా స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. తక్కువ ఆయిల్‌తో మనం పోపేసినా గానీ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నా స్టాగ్ కుకింగ్‌లో అయితే సాంబారు, రైస్, ఇంకా క్యాబేజీ ఫ్రై, ఎగ్, పిల్లలకి మినీ ఇడ్లీ కూడా చేశాననమాట. ఇవన్నీ కూడా 30 మినిట్స్‌లో ఉడికేసేస్తాయి. ఈరోజు సాంబార్ చేశాను మినీ ఇడ్లీలోకి. ఈరోజు సాంబార్‌లోకి పచ్చలసందులు కూడా స్టీమ్ చేసుకొనేసాను. పచ్చలసందులు, తర్వాత క్యారెట్, బీన్స్, ఆలు, మునక్కాయలు అన్నీ వేశాననమాట. సింపుల్‌గా అయితే ఇలా సాంబార్ చేసేసాను. ఇంకా క్యాబేజీ స్టీమ్ చేసుకోండి కదా, అది కూడా ఫ్రై చేసేసి పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే మినీ ఇడ్లీ, సాంబార్ పెట్టి